రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వటమే చంద్రబాబు లక్ష్యం. మహాశక్తితో ప్రతి మహిళ కళ్లల్లో ఆనందం చూడటమే ఆయన ధ్యేయం. అందుకే తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి 15,000 ఇస్తూ వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న మహిళలను చూసి అన్నగా నేనున్నాను అని ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ వారి సొంత కాళ్లపై నిలబెట్టారన్న ఆశయంతో 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 ఆర్థిక సాయం అందించి ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రతి మహిళకు పెద్దన్నయ్యగా ఉంటానంటూ హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మా మహిళల కోసం, నా ఆడబిడ్డల కోసం ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఉద్యోగాలు లేక మద్యం, గంజాయి వ్యసనాలతో జీవితాలు కోల్పోతున్న యువత కోసం ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాదు, వారి భవిత కోసం 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావటమే చంద్రబాబు లక్ష్యం. అన్నదాతకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయంతో వారి కష్ట నష్టాలు తొలగించడమే ఆయన ఆశయం. త్రాగునీరు మన హక్కు అని ప్రతి ఇంటికి నీటి కుళాయి సౌకర్యం కల్పించడమే చంద్రన్న ధ్యేయం. రాష్ట్రంలో బీసీలపై జరుగుతోన్న అరాచకాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానంటేనే ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. పేదరికంతో మగ్గుతున్న ఎన్నో కుటుంబాలను సంపన్నులుగా మార్చేందుకు చంద్రబాబు తీసుకున్న మహాసంకల్పమే భవిష్యత్తుకు గ్యారంటీ. అదే బాబుగారి ష్యూరిటీ.